కాకపోతే 70s, 80s, 90స్లో పుట్టిన కిడ్స్‌కి ఈ వెబ్ సిరీస్ చూస్తుంటే మాత్రం చాలా చోట్ల పంటి కింద ఒక రాయిలాగా అనిపిస్తూ ఉంటది. మిగతా వాళ్ళకి కొత్త జనరేషన్ వాళ్ళకి మాత్రం ఒక కొత్త కథలాగా అనిపిస్తూ ఉంటది. జూనియర్ ఎన్టీఆర్ గారి తాతగారనో, నందమూరి బాలకృష్ణ గారి ఫాదర్ అనో, ఆర్‌సీఆర్ అనే ఒక క్యారెక్టర్‌తో సాయి కుమార్ గారు అత్యద్భుతంగా తన నటనని పోషించారు ఎన్టీ రామారావు గారి పాత్రలో. అలాగే ఒక పర్టిక్యులర్ పాత్రను మాత్రం ఒక బఫూన్ లాగానే చూపించారు దర్శకుడు దేవకట్ట. ఆ పాత్ర నాదెండ్ల భాస్కరరావు గారిది. ఇట్లాగా చాలా క్యారెక్టర్స్కి మనం నిజంగా కూడా ఇది కరెక్ట్ కాదేమో అనిపించే పరిస్థితుల్లో కొన్ని చోట్ల ఉంటుంది. అలాగే ఇందిరాగాంధీ గారి పాత్రని ఎక్కువగా చూపించారు. అలాగే సంజయ్ గాంధీ, రామోజీరావు గారు, వంగవీటి రంగ, పరిటాల రవి, ఇలాగ అనేక 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 క్యారెక్టర్స్ని మన కళ్ళ ముందు మనం చూసి చరిత్రలో ఒక్కొక్క పేజీ జరిగిపోయిన విషయాలన్నింటినీ కూడా చూపిస్తూ వచ్చారు. ఇకపోతే ఈ వెబ్ సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయింది వైస్రాయ్ హోటల్ దగ్గర నుంచి. దానికి ఆశ్రమ్ హోటల్ అనేదో పేరు పెట్టారు. ఆ వైస్రాయ్ హోటల్ ఉదంతం దగ్గర నుంచి ప్రతిరోజు టీవీ అని ఒక పేరు పెట్టారు, అది ఈటీవీ. ఇలాగా అన్నీ కూడా కరెక్ట్గానే చెప్పుకుంటూ వచ్చారు. అవన్నీ కళ్ళ ముందు విజువల్స్ కనబడుతూ ఉన్నాయి. చివరి ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్ 9వ ఎపిసోడ్లో ఆ కథ స్టార్ట్ అయ్యి, ఆ కథ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అని చెప్తూ 9 ఎపిసోడ్లు చెప్పారు. కొన్ని గతంలో కనుక పోల్చుకుంటే చంద్రబాబు గారికి నత్తి ఉండేదని, దాన్ని రాజశేఖర్ రెడ్డి ప్రిస్క్రిప్షన్తో ట్రీట్ చేశారని, ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి. చాలా వరకు 90% నిజాల్లా కనిపిస్తాయి. ఎక్కడో 10% మరీ ఇంత లిబర్టీ తీసుకున్నారా దర్శకుడు అనిపిస్తుంది. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు మందు తాగుతూ ఉంటారు. చాలా సీన్లో వెరైటీగా అనిపిస్తూ ఉంటాయి. కొన్ని అసలు ఎక్స్ట్రీమ్, అమ్మో ఇది జరిగి ఉంటుందా అనిపిస్తే సంఘటనలు చాలా ఉన్నాయి. అందుకే ఈ వెబ్ సిరీస్ని ఖచ్చితంగా చూడమంటూ చెప్తూనే ట్యాగ్ తెలుగు మయసభ వెబ్ సిరీస్కి ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివ మల్లాల.